ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మనం ఇడ్లీ అంటే ఏం చేస్తాము? ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని సపరేట్గా, మినపప్పు సపరేట్గా నానబెట్టేసుకొని, మినపప్పు మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఇడ్లీ రవ్వను కలుపుకొని ఇడ్లీ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఇలా ఇడ్లీ చేసుకొని మనకు అసలు ఒంట్లో నీరసంగా ఉందని కానీ వీక్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇడ్లీ చేసుకో. ఇక నేను చేసినటువంటి ఇడ్లీ ఓన్లీ మినపప్పుతో చేసినటువంటి ఇడ్లీ అనమాట. మినపప్పు మనము నానబెట్టేసి ఒక 4 గంటల ముందు, తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని పిండిని అయితే మంచిగా మనము పులియనివ్వాలి. పులిసిన తర్వాత దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో ఇడ్లీ బ్యాటర్ లాగా ఇడ్లీ పెట్టేసుకోవాలి. తర్వాత దానికి మసాలా కోసం ఒక గిన్నెలో ఉప్పు, కారము, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అక్కడ ఇడ్లీలు అవుతా ఉంటాయి. ఆ లోపల మనం పోపు వేసుకుందాం. వేరే గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, మినపప్పు, కరివేపాకు, తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఇడ్లీలు ఉన్నాయి కదా, అది వేసేసి